ఎంసెట్ రోడ్ మ్యాప్. నేను ఒక ఎంసెట్ స్టూడెంట్ అండి. నాకు ఎలా స్టార్ట్ చేయాలో అసలు ఏం అర్థం కాదు. ఈ రోడ్ మ్యాప్లు చూస్తే సరిపోతుంది. కొత్త పెట్టేది చూడండి. My name is Tishan. I am B.Tech first year in SRK Engineering College and my MCET rank is 5644. ఎవరు అవన్నీ వద్దు పాయింట్కి రా. అవన్నీ మనకి ఎంసెట్లో 160 బిట్స్ ఉంటాయి, 80 బిట్స్ మ్యాథ్స్, 40 బిట్స్ ఫిజిక్స్, 40 బిట్స్ కెమిస్ట్రీ. అండ్ మీకు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎలా అవ్వాలి అని ఒక క్లారిటీ రావాలి కదా. మీరు ఎండ్ ఆఫ్ ద డే ఎలా అవ్వాలంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళాక మీకు 160 బిట్స్లో మీరు 160 బిట్స్ చదివి దాంట్లో మీకు వచ్చినవి ఐడెంటిఫై చేసి అది ఏ లెసన్స్తో మీకు థాట్ వచ్చి దానికి ఏ ఫామ్లో వాడాలో ఐడియా వచ్చి అండ్ దాన్ని అప్రోచ్ ఎలా అవ్వాలో చూసుకొని దానికి ఏమైనా స్ట్రాటజీస్ వాడాలన్నది తెలిసి అండ్ మీరు ఒక 100 బిట్స్ మీకు కరెక్ట్ అయితే మీకు ఏపీలో ఉన్న ఏ కాలేజ్ అన్నా ఏ యూనివర్సిటీలో అన్నా సరే ఏ బ్రాంచ్ అన్నా సరే సీట్ వచ్చేది. మీకు 1000 బిలో ర్యాంక్ వస్తుంది. అండ్ ఈ రోడ్ మ్యాప్ అయితే ఫుల్గా చూడండి. మీకు ఒక దానికి కావాల్సిన ఒక బేసిక్ డీటెయిల్స్ మీరు అలా అప్రోచ్ అవ్వడానికి బేసిక్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. నేను ఒక ఎంసెట్ స్టూడెంట్ని, మీకు కావాల్సినవన్నీ నేను అడుగుతాను, ఓకేనా? వీడు కూడా అలాగ ఎంసెట్ స్టూడెంట్ కాబట్టి వీడిని అడుగుదాం, వీడికి ఏం కావాలో అవి మీకు చెప్తాను కరెక్ట్గా. ఫస్ట్ మన సిలబస్ గురించి చూసుకుంటే మనకి సిలబస్ దాని సబ్ టాపిక్స్ కింద లింక్ ఇచ్చాను, దాన్ని బట్టి చూసుకోండి. వెయిటేజ్ మీకు వెయిటేజ్గా అయితే ఇదిగోండి మీకు అన్ని మీకు కింద కూడా లింక్ ఇచ్చాను, దాన్ని బట్టి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న జిరాక్స్ తీయించేసుకొని మీ బ్యాగ్లో పెట్టుకోవడం, మీకు అయిన లెసన్ అలా టిక్ పెట్టుకోవడం, అలా ఫాలో అవ్వాలి. మేము ఎక్కడి నుంచి ప్రిపేర్ అయిపోవాలి? మా కాలేజెస్లో ఇవి ఒకటే చెప్తారు. వీడు అన్నట్టే మనకి చాలా కాలేజెస్లో మనకి ఎంసెట్కి చెప్పరు. మరి వాళ్ళకి ఏంటన్నదంటే యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. మీకు ఎలా కావాలంటే వేదాంతం ఉంది కదా, మీకు దాంట్లో చూసుకుంటే మీకు మ్యాక్సిమం మీకు ఎంసెట్ చేసేయగలరు. అండ్ మీకు ఒకవేళ మీరు దాంట్లో ఏ సార్ నేర్చుకోవాలన్నా తెలియకపోతే నేనే చెప్తాను. మీరు మ్యాథ్స్కి అయితే కిరణ్ సార్ని ఫాలో అవ్వండి, మీరు కెమిస్ట్రీకి అయితే నవీన్ సార్, మీరు ఫిజిక్స్కి అయితే శ్రేయస్ సార్ ఎవరో ఉన్నారు, అంటే ఈ ఇయర్ వచ్చారు కానీ కామెంట్స్ అవి చూసని చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు అన్నారు. వీళ్ళు ముగ్గురి ఫాలో అవ్వండి, మీకు సరిపోతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళడం, మీకు కావాల్సిన చాప్టర్ కొట్టడం, వీళ్ళు పేరు కొట్టడం వచ్చేది మీకు చూసేది. నెక్స్ట్ బుక్స్ అయితే మీ కాలేజెస్లో ఇస్తారు కదా. ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యి మీరు అసలు ఏం రాకపోతే అవి ఒకసారి చేసి దాని తర్వాత పీవైక్యూస్కి వెళ్ళాలి. పీవైక్యూస్ మీకు ఎలా అంటే మీకు కింద లింక్ ఇచ్చాను నేను, అరిహంత్ వాళ్ళకి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఆ బుక్స్ తీసుకోండి. మీరు అక్కిస్తాడో అన్నేస్తాడో అక్కిస్తాడో అన్నది అది పెట్టుకోకండి, ఎందుకంటే మీకు దాంట్లో 2024 ఉండవు. మీకు కింద బుక్స్ తీసుకోండి, పర్లేదు. ఒకవేళ తీసుకోలేకపోతే ఇద్దరు కలిపి అన్నా సరే తీసుకోండి. హ్యాండ్ నోట్స్, షార్ట్ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో చూడటం, దాంట్లో మీకు ఇంపార్టెంట్ అనిపించింది ఆ కాన్సెప్ట్ నీట్గా రాసుకోవడం. మీకు ఇంకా బెస్ట్ స్ట్రాటజీ కావాలంటే మీరు వీడియో చూసి మీరు పీవైక్యూస్ చేస్తారు కదా, మీరు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీ దాంట్లో ఏం డిఫికల్టీస్ ఉన్నాయి అంటే దానికి తగ్గట్టు మీరు హ్యాండ్ నోట్స్ రాసుకోండి. మీరు క్వశ్చన్కి తగ్గట్టు అప్రోచ్ అయితే రాసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. టైం టేబుల్ అయితే మీకు తగ్గట్టు మీరు వేసుకోవడమే. మీరు చాలామంది ఎలా ఉంటారంటే ఒక అరగంట ఏదో చదివేసి మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఈరోజు చాలా ఎక్కువ చదివేసేనే అనుకుంటారు. అలా కాదు, ఎందుకంటే మీరు మినిమం 3-4 అవర్స్ అన్నా చదవాలి. మీ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక 6 ఆ టైంకి వస్తారు, లేకపోతే మీకు హాస్టల్ అయితే ఇంకా బెటర్, మీరు ఎంతసేపు అన్నా చదువుకోవచ్చు. అలా మీరు ఎక్కువసేపు ఇంకా పెంచుకుంటూనే వెళ్ళాలి కదా తప్ప మీరు అరగంట చదివేసేలా అయితే అవ్వద్దు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఈ రోజు ఈ చాప్టర్ అవ్వగొట్టేయచ్చు, ఈరోజు అరగంటలో ఈ చాప్టర్ అవ్వగొట్టేయచ్చు ఎలా అనుకుంటారు. ఎందుకంటే మీరు చాప్టర్ ఎంత ఉందో దానికి తెలుస్తుంది కదా, మీకు ఎంతసేపుల్లో చదవగలరు, అంతే టైం ఇవ్వాలి. తక్కువ టైంలో చదివేద్దాం అనుకుంటే మాత్రం పై వెళ్ళిపోతాయి. అదైతే అసలు వద్దు. అంటే మీరు ఏదైనా ఇది చదవాలనుకుంటే అది అయ్యేదాకా పట్టుకోండి, అది వచ్చేదాకా చదివేయండి. మీరు ఇంత టైంలో చదివాలంటే పై వెళ్ళిపోతారు, అది కూడా పై వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా చెప్పానో అలా లైన్గా కంటిన్యూ చేసాను. మీరు వెయిటేజ్ చూసుకోవడం, ఎక్కువ ఉన్న చాప్టర్ తీసుకోవడం, మీరు దానికి సంబంధించిన వీడియో చూసేయడం, మీకు దానికి సంబంధించి ఒకవేళ మీకు ఏమీ రాకపోతే లెవెల్ 1 సమ్స్ చేయండి మీ కాలేజీ ఇచ్చిన దాంట్లో. దాని తర్వాత పీవైక్యూ బుక్స్ అజంత్ వాళ్ళు పెట్టాను కదా, ఆ పీవైక్యూ క్వశ్చన్స్ చేసేయండి. చేసేసిన తర్వాత మీరు నీట్గా హ్యాండ్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ మీకు అర్థమయ్యేలాగా అన్నీ చెప్పాడు కదా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఆగుతారా, అదే చెప్తాను. ఇప్పుడు మనకి ఇవన్నీ చెప్పాను, మీకు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా చెప్తాను కదా. అంటే ఫస్ట్ చెప్పాను కదా మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎలా తయారవ్వాలి, దానికి వెళ్ళాలని ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా చెప్తాను. మనకు ఇప్పుడు మనకు ఇప్పుడు 6 months ఉంది. మీకు ఎంసెట్కి 6 months ఉంది. ఈ 6 monthsలో 2 months మీకు మధ్యలో ఐపీ ఎగ్జామ్స్ తీసేది.
ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ తీసేసిన మీకు సంక్రాంతి దాకా పార్ట్ 1 అనుకోండి, 2 months ఉంది కదా మీకు సంక్రాంతి దాకా పార్ట్ 1 అండ్ ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పార్ట్ 2, ఓకేనా? పార్ట్ 2 అనుకోండి. మీకు ఇప్పుడు పార్ట్ 1లో మీకు ఇప్పుడు 3 రకాలు చెప్తాను. పార్ట్ 1లో మీరు 3 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు మ్యాథ్స్ కామన్గా తీసుకొని రెండిట్లో పట్టుకొని ఒక 2 సబ్జెక్టులు మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. పర్ఫెక్ట్ అయిపోతే మీకు మిగిలిన సబ్జెక్టు పార్ట్ 2లో మీకు అది కవర్ చేసుకుంటా మనకి పార్ట్ టెస్టులతో రాసుకుంటా దాంట్లో మనం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ది ఒకవేళ అది కాకపోతే రెండోది ఏంటంటే మీకు మీకు చెప్పాను కదా ఇందాక ఆ వెయిటేజ్ అది ఇచ్చాను కదా, దాంట్లో టాప్ 50 చాప్టర్స్ తీసుకోండి. అవి సంక్రాంతి లోపల జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయిపోతే పార్ట్ 2లో మనం కన్ఫర్మ్ మిగిలిన 40 మనం జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటా కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కాకపోతే ఇప్పుడు ఎలాగో సెకండ్ ఇయర్లో నలుగురు ఉన్నారు కాబట్టి ఓన్లీ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసాను. ఎలాగంటే ఇప్పుడు ఎలాగో మీకు ఐబీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఐబీతో పాటు చదివాను. అంటే కొద్దిగా మీకు ఐబీతో పాటు చదివాను. ఐబీతో పాటు చదివేసి సెకండ్ ఇయర్ అయితే సంక్రాంతిలో కంప్లీట్ చేసేస్తే ఫస్ట్ ఇయర్ మనం పార్ట్ 2లో అది చదువుకుంటే కవర్ చేసేయచ్చు, ఓకేనా? మనకు ఇప్పుడు ఈ పార్ట్ 1లో మ్యాక్సిమం 50% అయిపోయేలా చూసుకోండి. ఈ సంక్రాంతి లోపల 50% ప్రిపేర్ అయిపోయేలా చూసుకోండి. మనం పార్ట్ 2లో ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎక్కడ అవుతాయి అన్నీ మీరు చెప్పినట్టు ఇవన్నీ చేయాలంటే కొద్ది కష్టమే. మీకు ఇవన్నీ అంటే అందరి విషయాల్లో జరిగేవన్నీ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు మెయిన్ స్టార్ట్ చేయాలంటే ఒక యావరేజ్ స్టూడెంట్ స్టార్ట్ చేయాలంటే మీకు మెయిన్గా కావాల్సింది ఎందుకు చదువుతున్నాం అన్నది కావాలి. ఎంసెట్ ఎందుకంటే మీకు ఇంజనీరింగ్ ఇప్పుడు బయట చూసుకుంటే lakhs of rupees ఉంది. మీరు అన్నీ చేయాలంటే మీకు ఎంసెట్ మెయిన్. మీరు ఎంసెట్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఎంసెట్ సీట్ వస్తే ఒక 10 lakhs మీకు సేవ్ చేసినట్టే. మీరు ఆ మైండ్ సెట్తో చదవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక అరగంట చేస్తాం, ఒక 10 నిమిషాలు చదువుతాయి బాబు ఎక్కువ చదివేసామన్న ఫీలింగ్ వచ్చేది. ఒక అరగంట చదువు ఇంట్రెస్ట్ పోతుంది, అసలు చదవద్దాం. ఇవన్నీ ఎలా చేయాలంటే మీకు మెయిన్ గ్రూప్ స్టడీస్ పెట్టుకుంటే మాత్రం మీకు ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఉన్నది డబుల్ అయిపోతుంది. ఒక టాపర్ పెట్టుకొని మీరు ఒక హాస్టల్ అయితే ఇంకా మంచిది. ఒకవేళ డే స్కాలర్ అయితే మీరు రోజు నువ్వు ఇది చదవు, ఈరోజు ఇది చదువు అని గ్రూప్గా మీరు అనుకొని చదువుకుంటే మాత్రం చాలా మంచిది. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకడు బాగా చేసినా సరే ఆడు చేస్తున్నాడు అని చెప్పి మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. గ్రూప్ స్టడీస్ అన్నది పెట్టుకోండి. మీరు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. అంటే మీరు ఈ రోజు ఎంత చేశారు అలా కన్సిస్టెంట్గా చేయడం వల్ల మీకు లాస్ట్ ఎంసెట్ సీట్ వస్తుంది. మీరు ఫస్ట్ ఇప్పుడే ఎంసెట్ సీట్ గురించి ఆలోచించేసి నేను ఈ యూనివర్సిటీలో చదవాలి, నేను ఆ యూనివర్సిటీలో చదవాలనుకుంటే దెబ్బడిపోతుంది. అంటే మీరు షార్ట్ టర్మ్ గోల్స్ ఈ రోజు చాప్టర్ నీట్గా కంప్లీట్ చేసేది. లాంగ్ టర్మ్ గోల్స్ ఈ నెలకి ఇంత 50 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, సెకండ్ ఇయర్ అంతా కంప్లీట్ చేయాలి. అలా ఆ గోల్స్ అయ్యే ఉండాలి మీకు మీ బ్రెయిన్లోనే. మీరు అలా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మీకు ఎంసెట్కి వచ్చేసి మ్యాక్సిమం ఫార్ములా బేసే ఉంటుంది. మీరు ఆ ఫార్ములాస్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే మీరు చాలా బాగా చేయగలరు. మీరు ఈ ఫార్ములాస్ని అన్నీ బట్టి పట్టేయకూడదు. మీకు ఒక ఫార్ములా తీసుకుంటారు, ఆ ఫార్ములా బట్టి మిగిలిన ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అన్నది మీకు క్లారిటీ వచ్చేది. ఒక ఫార్ములా నుంచి ఒక ఫార్ములా ఆ ప్రాసెస్ అనేది మీకు తెలియదు. మీరు అలా ఆలోచించండి. అండ్ మళ్ళీ మీరు బిట్స్ చేసేటప్పుడు కూడా మీరు ఆన్సర్ చూసేసి ఎలా చేయాలి అలా చేయకండి. ఎందుకంటే అది మీరు మర్చిపోతారు. మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. మీరు తర్వాత రోజే మర్చిపోతారు ఆ ప్రాసెస్ ఎలా చేశారు అని. మీరు ఒక క్వశ్చన్ చూసిన తర్వాత దాన్ని ఎన్ని విధాలుగా హ్యాండిల్ చేయగలగరా అని ఒకసారి ఆలోచించండి. ఈ ఫార్ములాస్ ఇచ్చారు, ఈ ఫార్ములాస్ బట్టి ఈ ఫార్ములా వస్తుంది, అలా ఎన్ని వేస్ ఉన్నాయి అన్నది ఆలోచించి దాన్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత ఎంసెట్లో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేసేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ మనకి ఎగ్జామ్కి టైం మేనేజ్మెంట్ ఇంకా ఉండాలి, స్కిప్పింగ్ ఉండాలి. ఎందుకంటే మీకు 160 క్వశ్చన్స్ మీరు ఒకటి చదివి అర్థం చేసుకోవడానికే మీకు 3 గంటలు పట్టారు. మీకు ఈ క్వశ్చన్ చూడగానే ఈ లెసన్ కాదు అన్న స్కిప్పింగ్ తెలియాలి. మీకు ఈ టైం మేనేజ్మెంట్, స్కిప్పింగ్ అవన్నీ పార్ట్ 2లో చూడొచ్చు. అంటే మీకు ఐబీ ఎగ్జామ్ అయిపోయాక అప్పుడు ఆ టెక్నిక్స్ అన్ని చూడొచ్చు. ఇప్పుడైతే మీరు మెయిన్ స్టార్ట్ చేసి మీకు ఆ వెయిటేజ్ చెప్పాను కదా, కొంచెం చాప్టర్స్ తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసాక ఏదో ఒకటి అసలు ఏం తెలియదు. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ అంటే మీకు బేసిక్స్ గురించి మీకు అసలు ప్రపోర్షనాలిటీ అంటే ఏంటో తెలియాలి, ఎప్సిలాన్ వాల్యూ అవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. మీకు ఇవన్నీ ఏం చేస్తారంటే మేము 3-4 days పెట్టుకొని యూట్యూబ్లో బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్, బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్, బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటాయి. మీకు ఒక దాని నుంచి 2-3 వీడియోస్ అని ఉంటాయి. మీకు వేదాంత వాళ్ళే పెడతారు. అవి 3 రోజులు కూర్చొని మీరు ప్రిపేర్ అయిపోయి అసలు అయితే పట్టండి. అవి అంటే మీకు ఎప్సిలాన్ వాల్యూ అన్నీ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. చదువుతూ ఉండాలి రోజుని. మీకు ఆ బేసిక్స్ 4 days 5 days అలా కవర్ చేశాక మీకు స్టార్ట్ చేయండి.
మాక్ టెస్ట్ సిరీస్ అన్నారు కదా, నేను ఒక మంచి సిరీస్ మీద చూసి నేను చెప్తాను మీకు పార్ట్ 2లో చూసుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి దాకా మీరు ఈ బుక్స్ అరిహంత్ బుక్స్ కొనుక్కొని అవి చేయండి సరిపోదు. స్టార్ట్ చేయమన్నాడు కదా, ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఏమవుద్దని. ఏమైనా కావాలితే వీడియోస్ కామెంట్లో పెడితే చేస్తాను అన్నాడు కదా, ఇలా ట్రై చేద్దాం. ఇది వాచ్ లెటర్లో పెట్టుకోవడం మనకి చాలా అవసరం. ఒకవేళ ఎప్పుడైనా కావాలితే ఒకసారి చూసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం. Yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the microphone dead.